హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు సెకండ్ మంత్, సెకండ్ డేట్ కదా! 2-2 పోర్టల్ కాబట్టి, ఈ 2-2 పోర్టల్‌లో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఈ 2-2 పోర్టల్ అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ 2-2 పోర్టల్ వచ్చేసి అండి మీ లైఫ్‌లో చాలా హ్యాపీ చేంజెస్ అయితే తీసుకొస్తుంది. అండ్ కొంతవరకు ఏంటంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎమోషనల్ ఎక్కువ అవుతారు. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో తెలీదు ఎమోషనల్ అవుతారు. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో తెలీదు హ్యాపీగా అవుతారు. సో మీ ఎమోషన్స్ మీద ఇది ఎక్కువ రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో మీరు వీలైనంతగా హ్యాపీనెస్‌గా ఎక్కువ ఉంటారు. మేబీ ఈ 2-2 పోర్టల్‌లో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి. సో న్యూ లైఫ్, న్యూ అబండెన్స్, రీయూనియన్, హ్యాపీనెస్, మీ సోల్‌మేట్‌ని మళ్ళీ మీ లైఫ్‌లోకి తీసుకొస్తుంది. రీయూనియన్ అయ్యేలాగా చేస్తుంది పాస్ట్ పర్సన్‌తో. సో చాలా చేంజెస్ అయితే ఈ పోర్టల్ వల్ల మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది. సో చూద్దాము ఈ 2-2 పోర్టల్ మీ లైఫ్‌లో మేజర్‌గా ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుందో చూద్దాం. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి కావచ్చు, మీ రిలేషన్షిప్ వైస్ కావచ్చు. సో మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలని సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో చూద్దాము ఈ 2-2 పోర్టల్ మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అనేసి. ఒక్క నిమిషం. ఫస్ట్ గైడెన్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఏంజెల్ గైడెన్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఈ 2-2 పోర్టల్ మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అనేసి. ఫస్ట్ ఏంజెల్ నుంచి గైడెన్స్ తీసుకొని తర్వాత మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ 2-2 పోర్టల్‌లో మీకు సక్సెస్, అది జాబ్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, దేని రకంగా మీరు సక్సెస్ కావాలి అని కోరుకుంటే దాని పరంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో ఈ టైంలో ఏంటంటే మీకు ఇన్నర్‌గా, మీకు ఇంట్యూషన్‌గా మీ ఇన్నర్ మైండ్ కానీ, సబ్‌కాన్షియస్ మైండ్ కానీ మీకు ఏం చెప్తుందో దాన్ని మీరు వినండి. డెఫినెట్‌గా మీరు సక్సెస్ అవుతారు. పర్ఫెక్ట్ టైమింగ్. ఈ టైం మీకు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఏం చేయాలనుకున్నా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, లేకపోతే ఏమైనా చేయాలన్నా, మీరు మీ పర్సన్‌కి ప్రపోజ్ చేయాలన్నా, ఈ టైం మీకు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీ హెల్త్ వైస్ కూడా ఇది చాలా పర్ఫెక్ట్ టైమింగ్. మీరు హీల్ అవుతారు హెల్త్ పరంగా కూడా. సో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అన్నా కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు యాక్షన్ తీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ టైమ్. సక్సెస్ అవుతారు. సో కొన్నిసార్లు యాక్షన్ తీసుకుంటే సక్సెస్ అవ్వరు కదా! ఈ టైంలో మీరు యాక్షన్ తీసుకున్నా కూడా సక్సెస్ అవుతారు. ఓకే. లాస్ట్ వన్ మోర్ కార్డ్. రొమాన్స్. చెప్పాను కదా 2-2 పోర్టల్ రొమాన్స్, రిలేషన్షిప్, సక్సెస్, ప్రాస్పెరిటీ అన్నిటినీ డిఫైన్ చేస్తుంది. సో యాక్షన్ తీసుకోండి తప్పకుండా. రొమాన్స్ అయితే మీ లైఫ్‌లోకి వస్తుంది. సో పాస్ట్ ఏదైనా ఉంటే కూడా లెట్ గో చేసేయండి. మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే. ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఆల్రెడీ వచ్చేసాయి. సో ఈ 2-2 పోర్టల్ మీ లైఫ్‌లో ఎలాంటి హ్యాపీనెస్ తీసుకొస్తుంది చూద్దాం. ఎలాంటి హ్యాపీనెస్ తీసుకొస్తుంది, ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. ఈ 2-2 పోర్టల్ వల్ల ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూయర్స్ లైఫ్‌లోకి ఎలాంటి ఈ మంత్లో ఎలాంటిది రాబోతుంది వాళ్ళ లైఫ్‌లోకి హ్యాపీనెస్ చూపించండి. సర్చ్ ట్రైయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక రకంగా అప్రోచ్ అవ్వడానికైతే ట్రై చేస్తారు. ఏదో త్రూ ఫ్యామిలీ ద్వారా అయినా అవ్వచ్చు, లేకపోతే త్రూ ఫ్రెండ్స్ ద్వారా అయినా అవ్వచ్చు, త్రూ
సోషల్ మీడియా అయినా అవ్వచ్చు. ఇక్కడ మీరు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ పర్సన్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. కన్ఫెషన్ ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. సో మేబీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు ప్రపోజ్ చేసే సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తుంది. కన్ఫెస్ చేస్తారు వాళ్ళు మీరంటే చాలా ఇష్టమని, చాలా ప్రేమ ఉంది అని ఈ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. డిపార్చర్ సో ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు ఆ రీజన్ కూడా మీకు చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ ఆర్ ఓన్లీ ద వన్. సో నీ ముందు కానీ నీ తర్వాత కానీ నాకెవరూ లేరు, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు అనేసి ఇక్కడ మీ పర్సన్ మీకు వచ్చి చెప్తారనమాట. కన్ఫ్యూషన్ సో మేబీ ఇప్పటిదాకా మీ పర్సన్ మీ విషయంలో అసలు ప్రేమ ఉందా లేదా అనే దానికి కన్ఫ్యూషన్లో ఉండుండొచ్చు, డైలమాలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు క్లియర్ చేసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి మీకు చెప్పడానికి ఈ పర్సన్ వస్తారు. ద ఎండ్ సో ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయారో, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారో అలాంటి పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐసోలేషన్ సో మీ నుంచి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటూ అలాంటి ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. సో ఇక త్రూ టారో కార్డ్స్ చూద్దాము. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ లైఫ్లోకి ఈ 2-2 పోర్టల్లో ఎలాంటి హ్యాపీనెస్ రాబోతోంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మేబీ 5 of Cups, Knight of Wands, 8 of Wands, Knight of Cups, very good, 7 of Swords, Ace of Cups, King of Pentacles, 3 of Pentacles, 4 of Wands, 6 of Swords, 7 of Wands, the High Priestess, 3 of Cups, 10 of Swords, the Hierophant. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 5 of Wands అనమాట. ఈ పర్సన్ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్గా ఉందండి. మేబీ ఈగో వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయినట్టున్నారు. ఎప్పుడైతే మీరు దూరం అయ్యారో, ఈగోతో మిమ్మల్ని ఎప్పుడు దూరం చేసుకున్నారో అప్పటి నుంచి ఈ పర్సన్కి మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఈ పర్సన్కి మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంది, చాలా బర్డెన్గా అనిపిస్తుంది అనమాట. సో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత నుంచి డిస్టర్బ్డ్గా ఉంది, మైండ్ మొత్తం చాలా బర్డెన్గా అనిపిస్తుంది. అండ్ 4 of Swords ఇక్కడ ఈ పర్సన్ దాదాపు ఒక 1 month నుంచి మీతో మాట్లాడట్లేదు అనుకుంటాను, బ్రేక్ తీసుకున్నట్టున్నారు. మీరు మీ పర్సన్ ఇద్దరు మాట్లాడకుండా మీ లైఫ్లోకి ఏం వస్తుంది అంటే మేబీ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. మీ లైఫ్లోకి ఏం వస్తుంది అంటే ఇక్కడ 5 of Cups ఎనర్జీ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ మీరు ఎవరి కోసమైతే మిస్ అవుతున్నారో, ఎవరి కోసమైతే మీరు లోన్లీగా ఉంటున్నారో ఆ మిస్సింగ్ ఎనర్జీ మీలో పోగొట్టడానికి ఇక్కడ మీ పార్ట్నర్ మీ వైపుగా ఇక్కడ మీ పర్సన్ వస్తున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మీరు మిస్ అవుతున్నారు కదా, ఇక్కడ మీ పార్ట్నర్ని
మీరు మిస్ అవుతున్నారు కాబట్టి ఈ 2-2 పోర్టల్‌లో ఏంటంటే యూనివర్స్ మళ్ళీ మీ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది యాక్షన్ తీసుకోవడానికి. ఒకవేళ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అంటే కూడా యాక్షన్ తీసుకోవచ్చు. యాక్షన్ తీసుకుంటే కూడా రెస్పాన్స్ అనేది బానే ఉంటుంది. కొంతమంది యాక్షన్ తీసుకోవచ్చు. కొంతమందికి యాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఈ 2-2 పోర్టల్‌లో మీ లైఫ్‌లోకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరు ఈ సాడ్‌నెస్ నుంచి బయటికొస్తారు. ఈ అప్‌సెట్ మోడ్‌లో నుంచి కానీ, ఈ డిప్రెషన్ నుంచి కానీ మీరు బయటకొస్తారు. ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు కాబట్టి. అండ్ మీరు మీ పర్సన్ నుంచి మీ లైఫ్‌లోకి 2-2 పోర్టల్‌లో ఏమొస్తుంది కదా! కమ్యూనికేషన్ వస్తుందండి. మీ పర్సన్ మీ దగ్గరకొచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికైతే మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ కాల్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. కొంతమంది కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. కొంతమంది కమిట్మెంట్‌తో మళ్ళీ ప్రపోజ్ చేయడానికి మీ వైపు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కొంతమందైతే మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి ప్యాషన్ ఎక్కువవుతుంది. రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, ప్యాషన్ గానీ, క్రేజ్ గానీ అది ఎక్కువవుతుంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందైతే ఈ పర్సన్ జెన్యూన్‌గానే మీరంటే ఇష్టంతో మీ లైఫ్‌లోకి ఇక్కడ రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. 7 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఆహ్ మేబీ ఇప్పటిదాకా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే హైడ్ చేసి ఉండొచ్చు. మీకు చెప్పకుండా హైడ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అయితే జెన్యూన్‌గా మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, కొంతమందైతే ఇక్కడ సిట్యుయేషన్‌లో మోసపోయే ఛాన్స్ కూడా ఉంది ఈ ఈ మంత్‌లో. సో, జాగ్రత్తగా ఉండండి. అందరి కోసం కాదు, కొంతమంది కోసమే నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లోకి మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ప్రేమ మీ లైఫ్‌లోకి రాబోతోంది. ఇమ్మెన్స్ లవ్ అయితే ఇక్కడ మీ లైఫ్‌లోకి రాబోతుంది. మేబీ మీ పార్ట్నర్ న్యూ పర్సన్ ఎవరైనా రావచ్చు. లేకపోతే పాస్ట్ పర్సనే మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీతో ప్రేమగా మాట్లాడే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. మీ లైఫ్‌లోకి ఈ 2-2 పోర్టల్ ద్వారా మీ లైఫ్‌లోకి లవ్ రాబోతుంది. మీ పర్సన్ నుంచి యాక్షన్ తప్పకుండా వస్తుంది. యాక్షన్ అనేది మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. అండ్ కమ్యూనికేషన్ కూడా మీ పర్సన్‌తో మీరు అవుతారు. మేబీ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఈ మంత్‌లో ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఫ్యూచర్ గోల్స్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నా, స్టడీస్‌లో గ్రోత్ కోసం చూస్తున్నా కూడా అది కూడా ఈ మంత్‌లో మీకు అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ మంత్‌లో స్టార్ట్ చేయొచ్చు. మంచిగా గెయిన్ చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్లీ కూడా మీకు ఈ మంత్‌లో అయితే లక్ కలిసొస్తుందని చెప్పొచ్చు. అండ్ లక్ కలిసొస్తుంది. లేకపోతే ఇయ్యాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా మీకు మనీ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ టీమ్ వర్క్ కూడా ఈ మంత్‌లో మీరెక్కువ చేస్తారు. సో, ఆహ్, మేబీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ, లేకపోతే ఇంకెవరైనా ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కానీ ఈ ఈ మీ ఈ మంత్‌లో ఏంటంటే ఈ పోర్టల్‌లో మీరెక్కువ టీమ్ వర్క్ చేస్తారు. అంటే అందరితో పాటు కలిసి మీరు ముందుకు వెళ్తారు అన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ మేబీ మీకేదైనా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రీయూనియన్, రికన్సిలేషన్ లేకపోతే మీ పర్సన్ నుంచి ఇది మ్యారేజ్, కమిట్మెంట్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. టీమ్ వర్క్ చేస్తారు. మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. రీయూనియన్ ఆర్ రికన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ టెంపుల్స్‌కి అట్లా విజిట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆహ్ ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ వీక్ ఈ పోర్టల్‌లో మీరెక్కువ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ స్వర్డ్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు కొంతవరకు ట్రావెలింగ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, లేకపోతే ఇంకేదైనా మ్యారేజ్ విషయంలో కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా ఫంక్షన్‌కి కానీ, ఫ్యామిలీ ఫంక్షన్‌కి కానీ, మీ సిస్టర్ ఫంక్షన్‌కి కానీ, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్‌కి కానీ మీరు ట్రావెలింగ్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 7 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీరేంటంటే ఈ మంత్‌లో కొంతవరకు స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తారు. కొంతవరకు స్ట్రగుల్స్ ఫేస్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ హై ప్రీస్టెస్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ మంత్‌లో ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ సైలెంట్‌గానే ఉంటారు. ఎవరితో ఎక్కువ ఏమీ మాట్లాడరు. సైలెంట్‌గానే ఉండడానికి ఇష్టపడతారు. అండ్ మీ ఇంట్యూషన్ పవర్ గూడా ఈ మంత్‌లో ఈ పోర్టల్‌లో మీకు చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అని కనిపిస్తుంది.
సో, ఎవరితో ఏమి మాట్లాడరు. మీ ఇన్నర్‌తో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ప్రశ్నలకు మీరే సమాధానం వెతుక్కుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ మేబీ మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ మీరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. హ్యాపీనెస్ మేబీ మీ పాస్ట్ ఏదన్నా ఫ్రెండ్ కానీ మీకు కాల్ చేయొచ్చు. మీతో మాట్లాడొచ్చు. మీరందరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్‌కి కానీ, ఎక్కడికైనా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పెయిన్ అయితే మేజర్‌గా ఈ మంత్‌లో సో, మీరు ఏ సిట్యుయేషన్స్ వల్ల పెయిన్ ఫేస్ చేస్తున్నారో, ఆ పెయిన్ అయితే మీకు ఈ మంత్‌లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ హెరోఫెంట్ ఏంటంటే మీకు అరేంజ్డ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే ఆహ్, ఏదైనా మ్యాచెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఏదో మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మ్యారేజ్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. ఈ 2-2 పోర్టల్‌కి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. సో, మీరిప్పటిదాకా ఏ హార్డ్ వర్క్ చేశారో, ఎంత కష్టపడ్డారో, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు తప్పకుండా దక్కుతుంది అని యూనివర్స్ చెప్తున్నారు. టెన్షన్ పడకండి, కంగారు పడకండి. మీరు పడ్డ కష్టానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎక్స్‌పెక్ట్ పవర్‌ఫుల్ చేంజెస్. సో, పవర్‌ఫుల్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. సో, ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరికైనా టైం ఇచ్చేదానికన్నా కూడా మీరే టైం తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ నాకు ఈ రీడింగ్‌లో ఇంకొకటి కనిపించింది ఏంటంటే, నన్ను ఇంతలాగా ప్రేమించేలాగా చేసుకున్నావు. అది నా గొప్పతనం కాదు, నీ గొప్పతనమే అని మీ పర్సన్ మీకొచ్చి ఇక్కడ అపాలజీ చెప్తారు. మీకు ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.